నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. డిగ్రీ 4th సెమిస్టర్ హిస్టరీకి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియా 1858 to 1964 సిఈకి సంబంధించినటువంటి సిలబస్ పేపర్ ఇది 2023 సంబంధించి నవంబర్ డిసెంబర్ అంటే రీసెంట్గా బ్యాక్లాగ్ వాళ్ళు రాసినటువంటిది. మ్యాక్సిమం 2024లో సేమ్ సిలబస్ ఇట్లాగే వస్తుంది. బీఏ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బికి సంబంధించి ఇది ఒక అటానమస్ కాలేజ్ పేపర్ కాబట్టి 75 మార్కులకు ఉంది. జనరల్ కాలేజ్ వాళ్ళకైతే 80 మార్కులకు గాను ఉంటుంది. సెక్షన్ ఏలో 20 మార్క్స్, సెక్షన్ బిలో 60 మార్క్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. మొదట చార్లెస్ మొకాలేకి సంబంధించినటువంటి క్వశ్చన్, అట్లాగే దయానంద సరస్వతికి సంబంధించినటువంటి మరొక క్వశ్చన్, అట్లాగే దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించి థియోసోఫికల్ సొసైటీకి సంబంధించి అతివాదులు ఎక్స్ట్రీమిటీస్ అనేటటువంటి వాళ్ళు, అట్లాగే దండి సత్యాగ్రహ ఆజాద్ హిందూ ఫౌజ్కు సంబంధించినటువంటి క్వశ్చన్లు, షార్ట్ క్వశ్చన్లకు సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గదర్ పార్టీకి సంబంధించినటువంటి మరొక క్వశ్చన్, అట్లాగే మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించినటువంటి మరొక క్వశ్చన్ అనమాట. మీరు మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించింది కావచ్చు, దండి సత్యాగ్రహంకి సంబంధించి అతివాదులు అనేటటువంటి వాళ్ళు, మితవాదులు ఒక రకంగా, అతివాదులు ఒక రకంగా, అంటే కొంచెం ఎక్స్ట్రీమ్గా కొంచెం ఏదైతే అగ్రెసివ్గా పనిచేసినటువంటి వాళ్ళకి సంబంధించి, దయానంద సరస్వతికి సంబంధించినటువంటి అంశాలు జనరల్గా కూడా కొన్ని మీకు తెలిసినటువంటివి రాయొచ్చు, హెడ్డింగ్ పెట్టి కొంచెం వాటిని బోల్డ్ చేస్తూ తెలిసిన అంశాన్ని మొదట రాయండి. మీకు చదువుకొని వాటికి సంబంధించినటువంటి డెప్త్ నాలెడ్జ్ ఉంటుందంటే పర్ఫెక్ట్ రాయండి. లేదు కనీసం క్వశ్చన్లో కొన్ని విషయాలు మాత్రమే తెలుసు అంటే క్వశ్చన్ వదిలేయకుండా అట్లీస్ట్ అటెంప్ట్ చేయండి. అట్లాగే వాట్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఆన్ ఇండియన్ సొసైటీ, భారత సమాజంపై పాశ్చాత్య విద్య ప్రభావము ఎట్టిదో తెలపండి అని. అంటే భారతదేశ ఎడ్యుకేషన్ మీద వేరే దేశాల ఎడ్యుకేషన్ ఎట్లా ప్రభావితం చేసింది అనేటటువంటిది అంశం అనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ లిటన్ రిఫార్మ్స్ అంటే లిటన్ సంస్కరణల గురించి తెలియజేయండి. అట్లాగే తర్వాత చూసుకున్నట్లయితే ఆధునిక భారతదేశంలో అంటే గివ్ యాన్ అకౌంట్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ ఆర్ యాంటీ క్యాస్ట్ మూమెంట్ ఇన్ ఇండియా, ఆధునిక భారతదేశంలో అణగారిన తరగతుల ఉద్యమాలు లేదా కులరహిత ఉద్యమాల గురించి వివరించండి అనేటటువంటిది క్వశ్చన్కు సంబంధించినటువంటి అది చూడడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే డిస్క్రైబ్ ద బ్రహ్మ సమాజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రిన్సిపల్స్ అనేటటువంటిది, ఇంతకుముందు దివ్యజ్ఞాన సమాజం వచ్చింది, తర్వాత బ్రహ్మ సమాజం అనేటటువంటిది రావడం జరిగింది, గుర్తుంచుకోండి. అట్లాగే డిస్క్రైబ్ ద ఫ్యాక్టర్స్ దట్ హెల్ప్డ్ ద రైజ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కు సంబంధించినటువంటి జాతీయ భావం పెంపొందించిన కారణాలను వివరించండి అనేటటువంటిది క్వశ్చన్ అనమాట, గుర్తుంచుకోండి. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ ఇన్ ఇండిపెండెన్స్ మూమెంట్, భారత స్వతంత్రోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను వివరించండి అనేటటువంటిది మరొక ప్రశ్న. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఇన్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అనేటటువంటిది ఇంకొక ప్రశ్నకు సంబంధించి భారత ఉద్యమంలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ల సేవల గురించి వివరించండి అనేటటువంటిది ప్రశ్న అనమాట. అట్లాగే ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిఫార్మ్స్ అండ్ లేబర్ మూవ్మెంట్ డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్కి సంబంధించి బ్రిటిష్ వారి కాలంలో జరిగిన రైతు మరియు కార్మికుల ఉద్యమాల గురించి వివరించండి అనేటటువంటి ప్రశ్న 6 ఆప్షన్తో ఉంటుంది. మీకు యూనిట్ వైజ్గా సీక్వెన్స్లో వస్తాయని గుర్తుంచుకోండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోని స్వదేశీ సంస్థానాల విలీనీకరణ, ప్రిన్స్లీ స్టేట్స్ అనేటటువంటి స్వదేశీ సంస్థానాలకు సంబంధించి రాయండి. అందులో మెయిన్గా జునాగఢ్, హైదరాబాద్కు సంబంధించి, కాశ్మీర్కు సంబంధించినటువంటి అంశాలు, మన హైదరాబాద్కు సంబంధించిన అంశాలు ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. ఆపరేషన్ పోలో ఎట్లా జరిగింది అనేటటువంటిది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ గారు మొత్తం ఉన్నటువంటి 560+ ఉన్న సంస్థానాలను ఎట్లా విలీనం చేసిందని. నెహ్రూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఎక్స్ప్లెయిన్ నవభారత నిర్మాత నెహ్రూ వివరించండి అనేటటువంటి ప్రశ్న అనమాట. వీటన్నిటికి సంబంధించినటువంటివి నేను ఫుల్ ఆన్సర్లు అన్ని క్వశ్చన్లకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాటిని కింద డిస్క్రిప్షన్లో వీలైనంత వరకు అప్డేట్ చేస్తూ వెళ్తుంటా, డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇది BA డిగ్రీ 4th సెమిస్టర్ హిస్టరీ పేపర్కు సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియా 1858 to 1964 సిఈకి సంబంధించినటువంటి టాపిక్ అనమాట.